सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పే ఒక శ్లోకం మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కాయనౌ స్వయా పారం దుఃఖోదధే గంతుం యావన్న దివ్యతే. అనేక జీవరాశుల్లో మనిషి ఒక జీవరాశి. కోట్ల కొలది జీవరాశులు ఉన్నాయి, ప్రాణులు. మనిషి ఒక ప్రాణి. మానవ జీవితానికి మిగతా పశు పక్షాదులకు ఉన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనం మానవులం అవుతాం. మనిషికి మానవుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మను అంటే ఆలోచించేవాడు అని అర్థం. మను టు థింక్ అంటారు. ఆలోచన శక్తి ఉన్నటువంటి జీవరాశి ప్రాణి మనిషి. ఆ ఆలోచనను మనం సరియైన మార్గంలో నియంత్రించినప్పుడే నేను మనిషి అని చెప్పుకోగలిగి మనీషి అవుతాను. మనీషి అంటే జ్ఞాని. మనీషి కావాలి. చిన్మయానంద స్వామి వారు చెప్తూ ఉండేవారు, యానిమల్ మ్యాన్ టు మ్యాన్ టు డివైన్ మ్యాన్ అంటారు. మనిషి జన్మనా జాయతే జంతు. పుట్టడంతోనే అందరం జంతు స్వభావంతోనే పుడతాం, అజ్ఞానంతోనే పుడతాం. జన్మనా జాయతే జంతు విద్యయా విముచ్యతే అన్నారు. జ్ఞానం పొంది ఆ మృగత్వాన్ని మనలో నుంచి తొలగించినప్పుడే మనం మనుషులం అవుతాం. యానిమల్ మ్యాన్ టు మ్యాన్. మృగత్వం పోయి ముందు మనిషిగా జీవించాలి. తరువాత మనిషి దైవీ సంపన్నుడు కావాలి. మనిషికి మాత్రమే దైవంగా మారే శక్తి ఉన్నది, మరి ఏ జీవరాశికి లేదు ప్రపంచంలో. ఈ ఒక్క విషయాన్ని ఏ వ్యక్తి గమనిస్తాడో గ్రహిస్తాడో ఆ వ్యక్తే మనీషి అవుతాడు. అలా మనిషిని మనీషి చేయడానికి మన వేదాలు మనకు సహకరిస్తున్నాయి. సర్వమానవాళికి ముక్తిని ప్రసాదించడానికి, ఆనంద ప్రాప్తిని కలుగజేయడానికి వచ్చినవే వేదాలు. ఈ మనిషి జన్మ మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం. ఎలా పొందాం ఈ మనిషి జన్మ? ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ మనిషి జన్మ పొందాం. మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం. మనం కొనుక్కున్నామట ఈ మనిషి జన్మని. పుణ్యాన్ని ఇచ్చి
ఈ యొక్క మనిషి జన్మని మనం కొనుక్కున్నాం. క్రీతేయం ఏమిటిది అంటే కాయం. కాయం అంటే ఈ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. నౌ అంటే పడవ లాంటిది ఇది. స్వయా నీ చేత ఈ శరీరము కొనుక్కోబడింది పుణ్యం ఇచ్చి. అటువంటి శరీరాన్ని, ఈ పడవని ఎలా ఉపయోగించాలి? పారం దుఃఖోదధేర్గంతుం. ఒక పడవ ఎలాగైతే నదిలోనో సముద్రంలో దాటి ఆ ఒడ్డుకు చేరుతుందో, పారం అంటే అవతలి ఒడ్డు, అవతలి గట్టు. ఈ శరీరం అనే నౌకకి అవతలి గట్టు చేరడానికి దాన్ని మోక్షం అన్నారు. దేని నుంచి ఈ యొక్క శరీర పడవ ప్రయాణం చేయాలి అంటే దుఃఖ ఉదధి అన్నారు. దుఃఖ ఉదధి అంటే సంసారం దుఃఖ సాగరం అన్నారు. మనిషికి దుఃఖం అనేటువంటిది సాగరం లాంటిది. మృత్యు, వ్యాధి, ముసలితనం ఇవన్నీ కూడా మనిషిని కబళిస్తూ ఉంటాయి ప్రతి క్షణం. మనిషికి మరణం ఒకసారే వస్తుందండి, కానీ మరణ భయం అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది మనిషిని. మరణం ఒక్కసారే వస్తుంది మనిషికి, 2 సార్లు రాదు. కానీ మరణ భయం ప్రతి క్షణం వెన్నంటుతూ ఉంటుంది మనిషిని. అది దుఃఖం. ముసలితనం అని, వృద్ధాప్యం మహా బాధాకరమైనటువంటిది. శరీరంలో జవసత్వాలన్నీ ఉడిగిపోయినప్పుడు, ఇంద్రియాలు పనిచేయనప్పుడు, జీర్ణ కోసం పనిచేయనప్పుడు, స్మృతి పనిచేయనప్పుడు ఆ మనిషి పడే బాధ వర్ణనాతీతం. వృద్ధాప్యం వల్ల వచ్చేటటువంటి దుఃఖం. వ్యాధి, ఏ మనిషి కూడా వ్యాధి నుంచి తప్పించుకోలేడు. వ్యాధి, జర, మరణాలు ఏ వ్యక్తి తప్పించుకోలేడు, ఏ జీవరాశి తప్పించుకోలేడు. వ్యాధి కూడా మహా భయంకరమైనటువంటిది. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎటువంటి వ్యాధి వస్తుందో ఎవరికీ తెలియదు. దానివల్ల వచ్చే భయం, వ్యాధి, జర, మరణం, ఈ మూడింటి వల్ల వచ్చేటటువంటి దుఃఖమైనటువంటిది ఉదధి లాంటిది, సాగరం లాంటిది, సముద్రం లాంటిది. ఏదో కాసేపు ఉండిపోయేది కాదండి, ప్రతి క్షణం వెన్నాడుతూ ఉంటుంది మనిషి. పారం దుఃఖోదధే గంతుం యావన్న భిద్యతే అన్నారు. ఆ పడవ పగిలిపోయే లోపల నువ్వు ఆ సముద్రం దాటి గట్టు చేరాలి కదా. సముద్రం దాటే లోపల అంటే ఆ గట్టుకు చేరే లోపల ఈ పడవ క్షేమంగా ఉండాలి. ఈ పడవ పగిలిపోయే ముందే నేను ఆ గట్టు చేరాలి. ఎంతకాలం ప్రయాణం చేస్తుందండి పడవ మాత్రం? నీళ్లలోనే తిరుగుతూ ఉండగలదా? దానికంటూ ఒక శక్తి ఉన్నది కదా పడవకి కూడా. ఆ గట్టు చేరాలి, తొందరగా చేరితే ఆ పడవ పని అయిపోతుంది, ఆ పడవను వదిలిపెట్టేస్తాం మనం. అదేవిధంగా ఈ శరీరం నశించే లోపల, మరణించే లోపల ఈ శరీరం అనే పడవని మోక్షం అనే అవతలి గట్టు చేరడానికి ఉపయోగించేవాడే వివేకి, ధీరుడు అన్నారు కఠోపనిషత్తులు. యమధర్మరాజుల వారు కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్చన్ పరాంశిఖాని వివృణ స్వయంభూ పరాం పశ్యతి న అంతరాత్మన్. ఆ బ్రహ్మదేవుడు మన ఇంద్రియాలన్నింటినీ బహిర్గతంగా వెళ్ళేటట్టుగా సృష్టించాడు. కానీ వాటిని మనం అంతర్ముఖం చేసుకోవాలి. బహిర్గతంగా సృష్టించినప్పటికీ కూడా
ఈ ఇంద్రియాలన్నీ బాహ్యంగా పరిగెడుతున్నప్పటికీ కూడా అది జీవన యాత్ర కోసమే ఉపయోగించుకోవాలి, కానీ నీ యొక్క సమయం మొత్తాన్ని బాహ్య ప్రపంచంలోనే గడపకూడదు. కశ్చిత్ ధీర, ఒక వివేకవంతుడు ప్రత్యేగాత్మానమైక్షతు అన్నాడు. ఓ నచికేత, ఎవరో ఒకడు మాత్రమే మానసికమైనటువంటి శక్తి కలిగి బుద్ధిపరంగా అత్యధికమైనటువంటి ఏకాగ్రత కలిగిన వ్యక్తి, నియమ నిష్ఠ ఆచారం శ్రద్ధ భక్తి వివేకం ఇవన్నీ కలిగిన వ్యక్తి ప్రత్యేగాత్మానమైక్షతు అన్నాడు. తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు నచికేత అన్నాడు. పారం దుఃఖోదలేర్గంతుం యావన్న భిద్యతే. ఈ శరీరం పోయే లోపల మనం తెలుసుకోవాలి. ఇది మనకు అసైన్మెంట్, భగవంతుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్. నేను మనిషి జన్మ ఇచ్చాను కదా, నీకు అసైన్మెంట్ పూర్తి చేశావా అని అడుగుతాడు మనల్ని. ఏమిటి ఆ అసైన్మెంట్ అన్నాడు. జ్ఞానం పొందావా, నువ్వు ఆత్మని తెలుసుకున్నావా? లేదు, నేను అమ్మననే తెలుసుకున్నాను, నాన్ననిగా తెలుసుకున్నాను, తండ్రిగా తల్లిగా కూతురిగా భర్తగా అన్నయ్యగా చెల్లెలిగానే తెలుసుకున్నాను, కానీ ఆత్మగా తెలుసుకోలేదు అంటాం మనం ఆ భగవంతుడితో. ఆయన అంటాడు అప్పుడు, నువ్వు పరీక్షలో ఫెయిల్ అయినావు అంటాడు ఆ భగవంతుడు. ఆయన పరీక్షలో ఫెయిల్ అయినావు, మళ్ళీ ఇంకొక సెమిస్టర్ రాయి అంటాడు. మార్చి ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్ అన్నట్లుగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో పరీక్షలు మనకు తెలియదు. ఆ రోజుల్లో మార్చి సెప్టెంబర్ అని చెప్పి సెమిస్టర్ ఎగ్జామ్స్. భగవంతుడు చెప్తాడు, నువ్వు ఆ అసైన్మెంట్ కనుక పూర్తి చేయకపోతే నీకు మరలా జన్మ తప్పదు, నువ్వు జన్మ తీసుకొని తీరాలి, కానీ ఏ జన్మ వస్తుందో నేను చెప్పలేను అన్నాడు. అందుకనే మహానుభావులు చెప్తారు, పారం దుఃఖోదలేర్గంతుం యావన్న భిద్యతే అన్నాడు. అందుకని శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు, దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలః క్రీడతి గచ్చతి ఆయుః అన్నాడు. ఈ శరీరం ప్రతి క్షణం ఆయుష్ క్షీణిస్తుంది కానీ పెరగదు కదండి. కనుక మన శాస్త్రాలన్నీ మనకు గుర్తు చేస్తున్నాయి ప్రతి క్షణం. మరచిపోవాకు నీ గమ్యాన్ని, మరచిపోవాకు నీ గమ్యాన్ని. ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి ప్రపంచంలో, వాటన్నిటి నుంచి తట్టుకొని నువ్వు నిలబడగలగాలి, అప్పుడే కదా నువ్వు వివేకి. ఆ శ్లోకం అలా చెప్తుంది. మానవుని యొక్క జన్మ సార్థకం చేసుకోవాలి అంటే ఆ యొక్క శ్లోకాన్ని మనం ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకుంటే మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విచారణ చేయడానికే భాగవతంలో కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతితో చెప్తాడు. అమ్మా, కొడుకు దగ్గరే అడుగుతుంది తల్లి దేవహూతి, నాయన నాకు మోక్షాన్ని ప్రసాదించు, మోక్ష మార్గాన్ని చెప్పు అంటే కపిల భగవానుడు చెప్తాడు అప్పుడు, అమ్మా మోక్షం రావడానికి ఒక్కటే మార్గం అన్నాడు. ఏమిటి నాయన అని, భక్తి అన్నాడు. నువ్వు భగవంతుణ్ణి భక్తితో సేవించు. ఆ భక్తి ఎలా కలుగుతుంది నాయన భగవంతుడి మీద అంటే, భగవంతుడి మీద భక్తి కలగాలి అంటే ముందు సాధువులను సన్యాసులను ఎవరైతే సర్వసంగ పరిత్యాగులై ఉంటారో, నిరంతరం దైవ చింతన ఆత్మచింతనలో ఉంటారో వాళ్లకు సేవ చెయ్యి, నీకు భక్తి పెరుగుతుంది అన్నాడు కపిల భగవాను. సాధు సంఘం అన్నారు, సజ్జనుల సంఘం. సజ్జనులతో దైవ చింతన చేసేవారితో, దైవ ఆలోచనాపరులైనటువంటి శాస్త్రజ్ఞులైనటువంటి వారితో వారి సహచర్యం పొందడం మహాభాగ్యం అన్నారు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు. మరలా
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. సత్సంగమే నిన్ను ఆ జీవన్ముక్తి పొందడానికి సహకరించేటటువంటి ఒక సాధనం. సజ్జనుల సాంగత్యం కావాలి. వారు మనల్ని భగవత్ సాన్నిధ్యానికి తీసుకువెడతారు. ఏ వ్యక్తి అయితే సజ్జనుల సాంగత్యంలో ఉంటాడో, మహాత్ముల సాంగత్యంలో ఉంటాడో, ఆ వ్యక్తి జన్మ ధన్యం, పునీతమైపోతాడు. కనుక ఇటువంటి జన్మ సార్థకం చేసుకోవాలి అంటే మనకు అనేక మార్గాలు చెప్పారు మన ధర్మశాస్త్రంలో. వేదాలలో చెప్పబడినటువంటి ఇదే విషయం. మనకు ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చినదే వేదం. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఆనందాన్ని ఎలా పొందగలడు అని అంటే మార్గాలు చెప్పబడినాయి మన శాస్త్రంలో. శాస్త్రం అంటే ఏమిటండి అని అడిగారు. శాస్త్రం అంటే దాని అర్థం తెలుసుకోవాలి మనం. శాస్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి పదం శాస్త్రం. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం అన్నారు. మనల్ని శాసించి మనల్ని రక్షించేది శాస్త్రం. శాసనాత్ విధి నిషేధ. విధి అంటే ఇలా చెయ్యి, నిషేధ ఇది చెయ్యకు, ఈ పనులు చేయవద్దు, ఈ పనులు చెయ్యి, విధి నిషేధ అన్నారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడితో చెప్తున్నాడు, హే అర్జున, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం అన్నాడు. కార్యం అకార్యం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, కార్యం అకార్యం ఎలా తెలుస్తుంది? శాస్త్రం ప్రమాణం అన్నాడు. నీ మనస్సాక్షి నీకు ప్రమాణం అన్నాడు. నీ మనస్సాక్షి కూడా సరిగా పనిచేయకపోతే, శాస్త్రము అందకపోతే, దగ్గరలో ఉన్నటువంటి మహానుభావులు సజ్జనులు అనుష్ఠాన పరాయణులు ఉంటారు, వారిని అనుసరించు అన్నది శాస్త్రం. నీ అంతరాత్మ చెప్పేది కూడా సరి అయినటువంటిదని ఎలా తెలుస్తుంది? అన్ని సమయాల్లో శాస్త్రం అందకపోవచ్చు నీకు, కానీ నీకు దగ్గరలో ఒక మహానుభావుడు, శాస్త్ర అనుభవం ఉన్న వ్యక్తి, శాస్త్రం చదివి శాస్త్రానుగతంగా శాస్త్రానుపరంగా జీవిస్తూ అనుష్ఠానంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి వారిని సంప్రదించి నీ జీవితాన్ని మలుచుకో అన్నది శాస్త్రం. ఎన్నో రకాలుగా చెప్పబడింది. శాసనాత్ త్రాయతే శాస్త్రం, ఆ శాస్త్రమే వేదం అన్నారు. శస్త్రం లాంటిది శాస్త్రం అన్నారు. శస్త్రం లాంటిదే శాస్త్రం. అది ఒక ఆయుధం లాంటిది మనకి. ఆ ఆయుధాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే, ఏ శస్త్రాన్నైనా ఆయుధాన్నైనా సరిగా ఉపయోగించుకోకపోతే అది కీడు చేస్తుంది. దాన్ని అర్థం చేసుకోకపోతే అది కీడు చేస్తుంది మనకు, అర్థం చేసుకుంటే మేలు చేస్తుంది. కనుక ఆ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అంటే గురువుల యొక్క బోధ కావాలి. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంచితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. హే అర్జున, అటువంటి గురువర్యులు, శాస్త్రం అధ్యయనం చేసినటువంటి వారు, నియమ నిష్ఠ ఆచారం కఠోరమైనటువంటి తపస్సు చేసి వారి జీవితం మొత్తాన్ని కూడా ఆ యొక్క పరమ గమ్యానికే, మోక్షానికే
అనుకూలంగా మలుచుకున్నటువంటి మహానుభావులు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రణిపాతేన అన్నాడు. సాష్టాంగ నమస్కారం చేయి ముందు. పరిప్రశ్నేన ప్రశ్నించు, నీకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా తీర్చుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సందేహాలు తీర్చుకోవడానికి ముందు నమస్కారం చేయి. సాష్టాంగ దండవత్ ప్రణామం అన్నారు. దండవత్ నీచై పతనం సాష్టాంగ ప్రణామం అన్నారు. గురువులకి అనుగ్రహాన్ని పొందాలి. వారి మనస్సుని మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే మనలో శ్రద్ధ కావాలి. సేవయా అని అన్నారు కృష్ణ పరమాత్మ. సేవయా, సేవించు, వారికి సేవ చేయి. ప్రణిపాతేన సేవయా పరిప్రశ్నేన అన్నారు. అంత తేలికగా బోధించరు. నీకు అర్హత ఉన్నదా లేదా అని వారికి తెలియాలి కదా. వారికి సేవ చేయి చాలా రోజులు. వారికి కావలసినవన్నిటివన్నీ కూడా నువ్వు చూసుకో దగ్గర ఉండి. అప్పుడు నీ నడవడికను చూసి, నీ ప్రవర్తనను చూసి, నీ మేధాశక్తిని చూసి, నీ వినయాన్ని చూసి, నీకు ఏ విధమైనటువంటి సాధన ఇవ్వాలి, ఎటువంటి జ్ఞానాన్ని, కర్మ మార్గమా, ఉపాసనా మార్గమా, జ్ఞాన మార్గమా, నువ్వు దేనికి తగి ఉన్నావు అనేది వారు గ్రహించి నిన్ను మంచి మార్గంలో వారు మలుస్తారు. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఉపదేశంతి తే జ్ఞానం అన్నాడు. వాడు నీకు ఉపదేశిస్తారు. తద్విద్ధి అన్నాడు. ఆ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకో అన్నాడు. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నాడు. శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్ అని చెప్తుంది శాస్త్రం. ఎంత గొప్ప పండితుడైనప్పటికీ కూడా వ్యాకరణం, మీమాంస, సాంఖ్యం, యోగం అనేక శాస్త్రాల్లో పండితుడే కావచ్చు, ఎంతో మేధావి కావచ్చు, గొప్పవాడు కావచ్చు, అనర్గళంగా మాట్లాడవచ్చు, అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. కానీ గురువు లేకుండా బ్రహ్మాన్వేషణం న కుర్యాత్ అన్నారు. ప్రతి పదం మనం జాగ్రత్తగా విని గ్రహించాలండి. లేకపోతే మన జీవితంలో ఎంతో నష్టపోతాం. దృశ్యతేతు అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నాడు యమధర్మరాజు. హే నచికేత, ఈ బ్రహ్మ విషయాన్ని అందరూ గ్రహించలేరు నాయన అన్నాడు. ఎందుకని? చాలా కష్టం, చాలా కష్టం, దుఃఖకరం అన్నాడు. మరి ఎలా తెలుసుకోవడం అన్నాడు. దృశ్యతేతు అగ్రియా బుద్ధ్యా అన్నాడు. సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి నీకు. విద్యా దదాతి వినయం, వినయాత్ పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి. ధనం ధర్మార్థం, ధర్మం ప్రాణరక్షణార్థం, ధర్మం ఆహార సంపాదనార్థం. ఇలా చెప్పుకుంటూ పోతుంది శ్లోకం. ధనం ఆహార సంపాదనార్థం, ప్రాణరక్షణార్థం. ప్రాణం, ఆహారం దేనికండి అంటే ధర్మ సంపాదనార్థం అన్నాడు. ధర్మం దేనికయ్యా అన్నాడు. ధర్మాన్ని కనుక పొందాము అంటే మనలో చిత్తశుద్ధి వచ్చి మనం పుణ్యం సంపాదించుకుంటే ఆ గురువు మన ముందు నిలుస్తాడు. మనమే ఆ గురువు ముందు నిలుస్తాం, మనకు గురు ప్రాప్తి దొరుకుతుంది అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంది శాస్త్రం అనేక విషయాలు. ఇలా బ్రహ్మాన్వేషణం అంటే ఏమిటి అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి. ఆనంద ప్రాప్తి అంటే బ్రహ్మప్రాప్తి. ఈ విషయం ఎక్కడ చెప్పబడింది అంటే శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రం అంటే 4 వేదాలు. ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 వేదాలలో చెప్పబడిన విషయమే బ్రహ్మ విషయం.
ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి ముందు ధర్మాన్ని తెలుసుకో, ధార్మికుడిగా జీవించు అంది వేద పూర్వభాగం. ఒక మతం అనేటువంటిది మనిషిని తీర్చిదిద్దేటటువంటిది. ఏ మతమైనా కావచ్చు. మతం దేనికి అంటే మనిషిని సంస్కారవంతుల్ని చేయడానికి వచ్చినదే మతం. మనిషిలో ఉన్నటువంటి తామసికమైనటువంటి అలసత్వం, సోమరితనం ఇవన్నీ పోవడానికి మతం అనేటువంటిది ఒక సాధన పెట్టారు. దైవ పూజ, దైవ చింతన, అనుష్ఠానం, జప, ధ్యానం ఇవన్నీ కూడా, కర్మయోగం, సమాజ సేవ, అందరికీ సేవ చేయడం, వీటన్నిటి ద్వారా కర్మయోగం ద్వారా నిష్కామంగా చేసి నువ్వు ఆ పుణ్యాన్ని సంపాదించుకో. అది ఒక మతంలో ఒక ఆరాధనా పద్ధతి. తర్వాత ఫిలాసఫీ అన్నారు, రిలీజియన్ అండ్ ఫిలాసఫీ. ఈ రిలీజన్ ఇక్కడితో ఆగిపోతుంది. ఏ రిలీజియన్ అయినా సరే వేదాలు చెప్పేదంతా కూడా మొదటి భాగం కర్మకాండ, ఉపాసనాకాండ, సాధన మార్గం, కర్మ మార్గం. దేనికంటే తమోగుణంలో నుంచి రజోగుణంలో నుంచి నువ్వు ఎదగాలి. తమోగుణంలో నుంచి బయటికి తీసుకురావడం కోసమే రజోగుణం. ఆ రజోగుణం ఏమిటంటే మనిషిని యాక్టివేట్ చేస్తుంది. ఒక వ్రతం కావచ్చు, ఒక ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, ఏ వ్రతాలైనా, ఏ నోములైనా, మనిషిలో ఉన్న ఏ పండగలైనా కూడా అలసత్వం పోగొట్టడానికి వచ్చినవి. మనలో ఉన్న సోమర్తనాన్ని పోగొడితే తమోగుణం పోతుంది. తమోగుణం పోతే రజోగుణం పెరుగుతుంది. రజోగుణం ద్వారా నువ్వు అందరికీ ఉపయోగపడి నువ్వు సంస్కారవంతుడు అయితే ఆ రజోగుణం నుంచి కూడా దాటిపోవాలి. నువ్వు సత్వగుణ సంపన్నుడి కావాలి. కనుక కర్మ మార్గం, ఉపాసనా మార్గం అనుష్ఠానం చేసుకుంటూ చేసుకుంటూ మనిషి ఎదిగి 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 జ్ఞాన మార్గానికి రావాలి. దాన్ని ఫిలాసఫీ అంటారు. వేద అంతభాగం అన్నారు. వేద పూర్వభాగాల నుంచి వేద అంతభాగానికి మనిషి ప్రయాణించాలి. దైవము, భక్తి, ఆచారం ఇవన్నీ కూడా వేద పూర్వభాగం. శాస్త్రం మనల్ని రక్షించడానికి కదండి వచ్చింది. కనుక మనల్ని చక్కగా మలుస్తుంది శాస్త్రం. అట్లా మలిచినటువంటి శాస్త్రం మత రూపంగా, మతం పద్ధతిలో మనం మనవబడి మతం నుంచి ఎదిగిపోయి బయటికి రావాలి. ఐ హ్యావ్ టు గ్రో అవుట్ ఆఫ్ ద రిలీజియన్ అన్నాడు. ఐ షుడ్ నాట్ ఎండ్ అప్ విత్ రిలీజియన్. రిలీజియన్ ఈజ్ నాట్ బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్. అలా చెప్పగలిగింది ఒక్కటే వైదిక ధర్మం. అందుకే ఈ రోజుకి కూడా ఈ వైదిక ధర్మం నిలిచి ఉన్నదండి. ఇది మతాలకు అతీతమైనటువంటిది. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే నిజమైనటువంటి వైదికులం మనం. వైదికులు అంటే ఎవరు? వేదాన్ని సక్రమంగా అర్థం చేసుకొని దానికి తగినట్లుగా జీవించేవాడే వైదికుడు. వైదిక జీవనం ఆరోగ్యకరం. వేదాలకు నిలయమైనటువంటి ఈ భారత భూమిలో నేను పుట్టాను అనేది గర్వపడాలి. అటువంటి వేదాలు మనకు మార్గదర్శనం చేయడానికి వచ్చాయి. కనుక మనిషి కర్మ మార్గం నుంచి ఉపాసన, జ్ఞాన మార్గం పొందాలి అంటే ప్రస్థానత్రయం అని చెప్పబడింది. ప్రస్థానత్రయం అంటే మూడు. త్రయం అంటే మూడు. ఏమిటి ఆ మూడు అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం. ధర్మ టు బ్రహ్మ అన్నాడు. జైమిని ఏం చెప్పారు? కర్మకాండంలో, ఉపాసనా కాండంలో అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు.
నువ్వు ధార్మికుడు అయినప్పుడు, ధర్మపరంగా ఉన్నప్పుడు నీకు బ్రహ్మను తెలుసుకోవడం చాలా తేలిక. నీ అంతటా నువ్వు కాదు, గురువు ద్వారా తెలుసుకుంటావు. ముందు ధార్మికుడివి కావాలి. అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. వాల్యూస్ అన్నారు, వాల్యూ బేస్డ్ లైఫ్ అన్నారు. వాల్యూ బేస్డ్ లైఫ్ విల్ లీడ్ టు స్పిరిచువల్ లైఫ్ అన్నారు. అందుకని ఏ రిలీజియస్ పర్సన్ ఓన్లీ కెన్ బికమ్ ఎ ఫిలాసఫర్. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే ఒక రిలీజియస్ పర్సన్ మాత్రమే వెళ్ళగలరు. సైంటిస్ట్ అందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేరు, సైంటిస్టులు అయినప్పటికీ కూడా. కారణం ఏంటంటే వాళ్ళు రిలీజియన్ని, ఫిలాసఫీని వేరువేరుగా చూస్తారు. కానీ మన సంప్రదాయంలో అలా కాదు. ఈ వేదం అనేటువంటిది మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి, చివరి భాగంలో బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినది, మోక్షాన్ని ఇవ్వడానికి. నీకు ఆనందం కావాలి అంటే, దుఃఖలేశమైనా లేనటువంటి నీకు స్థితి కావాలి అని కోరిక ఉంటే, ఈ విధంగా నువ్వు వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం అంటే పారాయణం కాదండి. పారాయణం చిత్తశుద్ధినిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, రుద్ర పారాయణం, మరి ఏ పారాయణమైనా సరే చేయాలి. కానీ అది మోక్షాన్ని ఇవ్వదు. ఆ యొక్క మంత్రాలు, వేద మంత్రాల యొక్క అర్థాన్ని గ్రహించి జీర్ణం చేసుకోవాలి. ప్రస్థానత్రయం, భగవద్గీత ప్రతి పదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా అర్థం చేసుకొని జీర్ణం చేసుకోవాలి. ఇది మొదటి మెట్టు. 18 అధ్యాయాలు క్షుణ్ణంగా గ్రహించగలగాలి, గురువు ద్వారా అర్థం చేసుకోవాలి. తర్వాత ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు ఉన్నాయండి. 1000 పైన ఉన్నాయి, కానీ మనకు లభించే ఇప్పుడు 108. ఆ 108లో కూడా 10 ఉపనిషత్తులే ప్రాధాన్యంగా శంకరాచార్యుల వారి భాష్యంలో మనకు లభిస్తున్నాయి. ఆది శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈ ప్రస్థానత్రయంలో రెండో మెట్టు. దీనికి ప్రస్థానత్రయం మళ్ళీ ఆనంద ప్రాప్తి కోసం. ఆనంద ప్రాప్తి, బ్రహ్మప్రాప్తి, బ్రహ్మప్రాప్తే మోక్షప్రాప్తి. ఆనంద ఇచ్ఛ, సుఖ ఇచ్ఛ శాస్త్ర ఇచ్ఛగా మారాలి. ఈ సుఖం అనేటటువంటిది, ఆనందం అనేటువంటిది ఎక్కడా లభించదు, శాస్త్రంలో మాత్రమే. శాస్త్ర ఇచ్ఛ గురు ఇచ్ఛగా మారాలి. ఇది నేను గురువు ద్వారానే పొందగలను, గురువు ఇచ్ఛ అన్నారు. గురువు మీద కోరిక కావాలి, నాకు గురువు దగ్గరికి వెళ్ళాలి, చదవాలి అనేటువంటి గురు ఇచ్ఛ అన్నారు. సుఖ ఇచ్ఛాటు, శాస్త్ర ఇచ్ఛాటు, గురు ఇచ్ఛ అన్నారు. ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తామో శ్రవణ ఇచ్ఛ అన్నాడు. వినాలనేటటువంటి ఇచ్ఛ కావాలి. వినయంతో, శ్రద్ధతో, భక్తితో, ఓపిక కావాలని, చాలా ఓర్పు కావాలి. అలా శ్రవణం చేయగా 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 నువ్వు మననం చేసి, నిధిధ్యాసనం చేసి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. అధికారి అయితే, అధికారివి కాకపోతే దశాబ్దాలు ఏమిటి, జన్మలైనా పట్టవచ్చు. కనుక ప్రస్థానత్రయంలో ఉపనిషత్తులు అనేటువంటిది రెండవ మెట్టు. మూడవ మెట్టు బ్రహ్మసూత్రం, న్యాయశాస్త్రం. ఇవన్నీ శ్రవణమనాలు. అక్కడ న్యాయం పరంగా రీజనింగ్, హేతు అంటారు, లాజిక్ అంతా కూడా. జైమినుల వారు ధర్మశాస్త్రం, మీమాంసా శాస్త్రం రాస్తే వ్యాస భగవానుడు, జైమినుల వారి గురువైనటువంటి వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు రాశారు, న్యాయశాస్త్రం. కనుక అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. బ్రహ్మ జిజ్ఞాసులం కావాలి. బ్రహ్మ జిజ్ఞాసులం అంటే ఏమిటి? ఆ పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మ స్వరూపాన్ని మనం గ్రహించాలి,
అప్పుడే మనకు శాంతి, తృప్తి, ఆనందం. అంతవరకు మనకు ఈ జీవితంలో ఒక శాంతి అనేటువంటిదే రాదు. వచ్చినా కూడా అనిత్యమైనటువంటి శాంతి, అశాశ్వతమైనటువంటి శాంతి వస్తుంది. ఒకవేళ సుఖం వచ్చినా కూడా ఈ సుఖం పోతుందేమో అనే భయంతో వచ్చే సుఖమే. మనం పొందే సుఖమంతా కూడా ఎప్పుడు పోతుందో అనే భయంతోనే ఉంటాం, కానీ అది శాశ్వతంగా ఉండే సుఖం కాదు. శాశ్వత సుఖం ఎక్కడో దూరంలో లేదు. శాస్త్రం చెప్తుంది, నాయన అది నీ స్వరూపం, నీ దగ్గరే, హియర్ నౌ ఇట్ సెల్ఫ్ అన్నారు. అత్రైవ బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే ఇప్పుడే నువ్వు బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలవు అన్నాడు. అందుకని ఎక్కడో ఎప్పుడో ఉండేది కాదు, సిద్ధ విషయం అన్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ సాధ్య విషయం. ఇట్ ఈస్ నాట్ టు బి అకాంప్లిష్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ అకాంప్లిష్డ్. అది గ్రహించాలి మనం, అంతే. అది గ్రహించడానికే గురువు కావాలి. మళ్ళీ మనం ఎక్కడికో పరిగెడతాం, మోక్షం మోక్షం అని. ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు నాయన, వేదాలు చెప్తున్నాయి. ఈ 10 ఉపనిషత్తుల్లో ఆ ఉపనిషత్తుల శ్లోకమే ఇలా ఉంటుంది. ఈశకేన ఖ ప్రశ్నముండమాండుత్య తిత్తిరిః ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఆ శ్లోకంలో 10 ఉపనిషత్తుల యొక్క పేర్లు ఉన్నాయండి. ఈశ, ఈశోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. కేన, కేనోపనిషత్తు. కఠ, కఠోపనిషత్తు. ప్రశ్న, ప్రశ్నోపనిషత్తు. ముండ, ముండకోపనిషత్తు. మాండుక్య, మాండుక్యోపనిషత్తు. ఐతరేయం, తైత్తిరీయం, తైత్రీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు. ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. 10వ ఉపనిషత్తు బృహదారణ్యకం. భగవద్గీత అంతా అర్థమైన వాళ్లకు మాత్రమే ఉపనిషత్తులు అర్థమైతాయి. భగవద్గీత అర్థం కొంచెం అయితే కానీ ఉపనిషత్తులు అర్థం కావు. ఆ ఉపనిషత్తుల్లో కూడా ప్రతి ఉపనిషత్తు ఒక వేదానికి సంబంధించినటువంటిదండి. ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటిది. బృహదారణ్యకోపనిషత్తు, ఇప్పుడు మనం చూడబోయేటటువంటి ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించినది. యజుర్వేదంలో 2 భాగాలు. వైట్ స్కూల్ ఆఫ్ థాట్, బ్లాక్ స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. ఐతరేయోపనిషత్ ఋగ్వేదానికి సంబంధించినది. తైత్రీయోపనిషత్తు, కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి. ఈశావాస్యోపనిషత్తు మంత్రోపనిషత్తు అయితే దాని యొక్క వివరణమే, విస్తారమే బృహదారణ్యకోపనిషత్తు. 18 మంత్రాలలో ఉన్నటువంటి ఈశావాస్యోపనిషత్తు 400 మంత్రాలకు పైగా, 450 మంత్రాలకు పైగా బృహదారణ్యకోపనిషత్తులో విస్తారంగా చెప్పబడింది. బ్రాహ్మణోపనిషత్తు అన్నారు. ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తు అయితే ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు అన్నారు. అధర్వణ వేదానికి సంబంధించినది. ఛాందోగ్యోపనిషత్తు, కేనోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. కనుక మనం చదివే ఉపనిషత్తులు వేదాలలో నుంచి వచ్చినవి, వేదల అంతభాగం నుంచి వచ్చినవి ఉపనిషత్తు. ఉపనిషత్తులు వేరు, వేదాలు వేరు కాదండి. ఉపనిషత్తులు చదువుతున్నాము అంటే మనం వేదాలు చదువుతున్నామని అర్థం. ఆ ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు కనీసం చదవాలి మోక్ష ప్రాప్తి, బ్రహ్మప్రాప్తి, ఆనంద ప్రాప్తి పొందాలి అంటే గురుముఖంగా 10 ఉపనిషత్తులు చదవాలి. 10 ఉపనిషత్తులు చదవడానికి కనీసం 15 సంవత్సరాలు పడుతుందండి. పట్టిందండి. మన చెన్నైలో ఇప్పుడు 10 ఉపనిషత్తులు పూర్తి చేసి బ్రహ్మసూత్రం చెప్తున్నాం. ఆ 10 ఉపనిషత్తులు ఆదిశంకరాచార్యుల వారి భాష్యాన్ని అనుసరించి చెప్పబడుతుంది. ఇప్పుడు మనం చూడబోయేటటువంటి ఈ బృహదారణ్యక ఉపనిషత్తు
ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని, అనేక మహావాక్యాలు ఉన్నాయి. జీవాత్మ పరమాత్మ ఐక్యం మోక్షం అన్నారు. ఈ జీవుడు పరమాత్మ కంటే భిన్నం కాదు, వేరు కాదు అని తెలుసుకోవడమే మోక్షం. జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పే వాక్యాలు మహావాక్యాలు అంటారు. ఋగ్వేదం మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ఒక మహావాక్యం. అనేక మహావాక్యాలు ఉన్నాయి, ఒక్కటి ఉదాహరణ చెప్తున్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ. యజుర్వేద మహావాక్యం అహం బ్రహ్మాస్మి, అనుభవ మహావాక్యం. ఛాందోగ్యోపనిషత్ సామవేదంలో వచ్చినటువంటి ఉపనిషత్తు, సామవేదం మహావాక్యం తత్ త్వం అసి, ఉపదేశ మహావాక్యం. నువ్వు ఆ బ్రహ్మస్వరూపానివే అనేటువంటి ఉపదేశ మహావాక్యం. అథర్వణ వేదంలో వచ్చేటటువంటి ముండక మాండూక్యంలో వచ్చేటటువంటి మాండూక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ మహావాక్యం. ఈ మహావాక్యాలన్నీ మనకు సూటిగా చెప్తున్నాయి, ఆ బ్రహ్మస్వరూపాన్ని నువ్వే అని. మనలో మాయ, అజ్ఞానం, అవిద్య కప్పబడి ఉంటుంది. దాన్ని తొలగించుకోవడం కోసమే ఈ శాస్త్ర పఠనం. లైట్ వెలుగుతున్నదండి, కానీ రూమ్లో ప్రకాశం లేదు. గదిలో బల్బు వెలుగుతున్నా కూడా గదిలో ప్రకాశం లేదు. కారణం ఏమిటి అంటే ఆ లైటు ఒక నల్ల వస్త్రం చేత కప్పబడి ఉంది. నువ్వేం చేయాలి? ప్రకాశం లేదే అంటున్నావు. కారణం ఏమిటి? అది కప్పబడి ఉంది. లైట్ వెలుగుతోంది కానీ ప్రకాశాన్ని ఇవ్వడం లేదు. ఆ వస్త్రాన్ని తొలగించాలి. తొలగిస్తే అంతకుముందే వెలుగుతున్నటువంటి లైటు ఆ గదిలో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని పోగొడుతుంది. అదేవిధంగా ఆత్మ జాజ్వల్యమానంగా ప్రతి క్షణం మనలో అహం అహం ప్రతిబోధ విదితం మతం అని కేనోపనిషత్తులో చెప్పబడింది. ప్రతి క్షణం మనం ఆత్మస్వరూప అనుభవాన్ని పొందుతూనే ఉన్నాము. కానీ నేను ఆత్మస్వరూపాన్ని గ్రహించలేక ఆ అజ్ఞానం, అవిద్య అనేటువంటి మాయ అనేటువంటి ఆవరణం కప్పబడి ఉండడం వల్ల తెలుసుకోలేకపోతున్నాం. అది తొలగించు అంటుంది శాస్త్రం. అంతే మనం చేయవలసిన పని. ఏం కష్టపడక్కర్లేదు అంటుంది శాస్త్రం. అది తొలగించు. అది తొలగించడం కోసమే ఇటువంటి ఉపనిషత్తుల యొక్క వివరణ, అధ్యయనం మనకు తోడ్పడతాయి. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు బృహత్ అంటే పెద్దది, గొప్పది, విస్తారమైనటువంటిది అని అర్థం. అది ఉపనిషత్తుల్లో. ఉపనిషత్తు అంటే ఏమిటి అసలు? ఎక్కడో విన్నామండి ఉపనిషత్తు అని అన్నారు. ఉప ని సత్ మూడు విభజించాలి. ఉప ని సత్ ఉపనిషత్. ఉప అంటే సమీపం, నీ అంటే నిశ్చయేన, నిశ్చయేన. సత్ అంటే సదులు ధాతు నుంచి వచ్చిందండి. అవసాదయతి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటిది అని అర్థం. అవసాదయతి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటిది. రెండు అర్థాలు చెప్తానండి ఉపనిషత్ అంటే. ఉప అంటే సమీపం, గురువు సమీపానికి వెళ్ళి అని అర్థం. ఉప సమీపే గత్వా. నీ చేయి అంటే క్రింద కూర్చొని గురువు వారి దగ్గర క్రింద కూర్చోవాలి. క్రింద కూర్చోలేకపోతేనే కుర్చీలో కూర్చోవాలి. నేను ఇక్కడ అడగలేదండి. నేను ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్తే ముందు కుర్చీలో కూర్చోకూడదు.
క్రింద కూర్చోలేని వాళ్ళు, మోకాళ్ళు నొప్పున్న వాళ్ళు, నడుము నొప్పున్న వాళ్ళు, వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. గురువు దగ్గర ఎప్పుడూ కూడా ఉన్నత ఆసనంలో కూర్చోకూడదు. మనం నీచైహి స్థిత్వా ఉపవిశ్య, కూర్చొని అలా కూర్చుంటే గురువుగారి దగ్గర వారు చెప్పే మాటలు వింటూ ఉంటే సదులు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, సంసార కారణమైనటువంటి అవిద్యని పోగొడుతుంది ఉపనిషత్తు. ఏదైతే ఉందో అది ఉపనిషత్తు. ఈశకేన ఘట ప్రశ్న ముండ మాండోక్య తిరిగి ఐతరైంచ ఛాందోగ్యం బృహదారణ్యం, ఇవన్నీ కూడా ఉపనిషత్తులని పేరు. మరొక అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపం, నీ అంటే నిశ్చయేన, గమయతి అంటే ఆ బ్రహ్మానికి దగ్గరగా మనల్ని తీసుకువెళ్ళేది అని అర్థం. గమయతి తీసుకువెళుతుంది. ఎప్పుడైతే మనం దాన్ని చదువుతామో గురుముఖంగా, శ్రద్ధ అన్నారు తత్వబోధలో. శ్రద్ధ అనే వాక్యాన్ని ఎలా చెప్పారు శంకరాచార్యుల వారు? గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అన్నారు. నాకు చాలా శ్రద్ధ ఉన్నది అన్నారు. ఏమిటా శ్రద్ధ? గురు వేదాంత వాక్యేషు, గురువు గారు చెప్పేటటువంటి వేదాంత వాక్యాల మీద నీకు విశ్వాసం ఉంటే నీకు శ్రద్ధ ఉన్నట్టు. అత్యంతమైనటువంటి భక్తి, శ్రద్ధ కావాలి. గురువు మీద అంతటి ప్రమాణ బుద్ధి, శాస్త్రం ప్రమాణం అన్నారు, ప్రామాణ్యం అన్నారు, ప్రామాణ్య బుద్ధి. శాస్త్రమే నాకు సర్వం, నా గురువే నాకు సర్వం అన్న వ్యక్తికి ఆ జ్ఞానం దొరుకుతుంది. అందుకని వినయం కావాలన్నారు. నీచైహి స్థిత్వా నిశ్చయేన గమయతి, బ్రహ్మస్వరూపానికి నిన్ను తీసుకువెడుతుంది. తీసుకువెళ్ళడం అంటే ఏమిటి? నువ్వు బ్రహ్మమని నీకు తెలియజేస్తుందంతే, నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదండి. పరమపద సోపాన పటంలాగా అట్లా పైకి తీసుకుపోవడం అవేమీ లేవు. అన్నిటికంటే సులభమైనటువంటిది చెప్పాలంటే బ్రహ్మ విద్య. ఏం కష్టపడక్కర్లేదు. కర్మ మార్గంలో కష్టపడాలి, ఉపాసన మార్గంలో కష్టపడాలి, జ్ఞాన మార్గం ఏం చేయక్కర్లేదు. కూర్చొని నీ బుద్ధిని ఉపయోగిస్తే చాలు. నువ్వు రాయాలని కూడా ఎవరు అడగరు అసలు. అది నీ ఇష్టం. రాయాలనుకుంటే వ్రాయి. పుస్తకం కూడా కొనుక్కుంటావో కొనుక్కో, అది కూడా లేకపోయినా పర్వాలేదు. కానీ నీ బుద్ధిని మాత్రం ఉపయోగించు. సూక్ష్మమైన బుద్ధిని మాత్రం ఉపయోగించు. అది ఉంటే చాలంటుంది శాస్త్రం. నవర్ణ ఆశ్రమాధ ఆచార ధర్మా అన్నారు. ఏ వర్ణమైనా సరే, ఏ ఆశ్రమమైనా సరే ఆత్మలో ఎటువంటి భేదం లేదండి. రిలిజన్ వరకే ఇవన్నీ కూడా. ఈ వర్ణాలు, ఆశ్రమాలు, కర్మ, ఉపాసన వరకే ఇవన్నీ. కానీ వాటన్నింటి నుంచి దాటి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి వర్ణము లేదు, ఆశ్రమము లేదు. ఆచారాలన్నిటి నుంచి దాటిపోయినాడు ఆ వ్యక్తి, ఎదిగిపోయినాడు. శాస్త్రమే చెప్తుంది, నాయన ఇంకా నీకు నేను చెప్పవలసినంతా ఏమీ లేదు, నువ్వు అన్నీ తెలుసుకున్నావు అని చెప్పి శాస్త్రమే వైదొలుగుతుందిట ఆ వ్యక్తి నుంచి. శాస్త్రం భయపడుతుందిట. శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రం ద్వారా ఎదిగి మనిషి శాస్త్రం నుంచి బయటికి రావాలి. ఎలాగైతే శిశువు తల్లి గర్భంలో పెరిగి 10 నెలలు బలవర్ధకమై ఆ శిశువు బయటికి వస్తే తల్లి క్షేమం, పిల్లవాడికి క్షేమం, శిశువుకి క్షేమం. మనం కూడా ఈ కర్మ మార్గం, ఉపాసన మార్గం అనేటువంటి గర్భంలో ఎదగాలి. నాస్తికులు జ్ఞానాన్ని పొందలేరండి, ఆస్తికులు మాత్రమే పొందగలరు. దైవ చింతన, దైవారాధన అత్యంత ఆవశ్యకం. కనుక ఆస్తికులం కావాలి మొదట, సదాచార పరాయణం కావాలి మొదట, విలువలతో కూడిన జీవితం కావాలి మొదట. ఇవన్నీ ఉండి మనం ఆ ఉపనిషత్తుని గ్రహించడానికి తయారుగా పాత్రులం కావాలి. అలా పాత్రలు అయినప్పుడు
ఆ బృహత్ అనేటువంటిది గొప్పదైనటువంటి విస్తారమైనటువంటి బృహదారణ్య ఉపనిషత్తు ఈ ఈశకేలకట ప్రశ్న ముండమాండోక్య తిత్తిరిహి అన్నిట్లో చెప్పినటువంటివి అన్నీ బృహదారణ్యకంలో వస్తాయి. అద్భుతమైనటువంటి భాష్యాన్ని రాశారు ఆది శంకరాచార్య వారి బృహదారణ్యకం మీద. సంబంధ భాష్యం రాశారు. ఈ కర్మకాండకి ఉపాసనకాండకి జ్ఞానకాండకి ఏమిటి సంబంధం అని రాశారు. కనుక మన భారతీయ విద్యని, మన వైదిక విద్యని మనం మర్చిపోయినాం, ఎప్పుడో మర్చిపోయినాం. ఇప్పుడు స్కెలిటన్ ఫామ్లో ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అనర్థాలకు కారణం మన వైదిక శాస్త్రాన్ని మర్చిపోవటమే కారణం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన వైదిక జీవనం, వైదిక ఆచారం, వైదిక శాస్త్ర పఠనం మరలా పునర్జీవనం అవుతాయో మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటికి అవే. ఆ మేఘాలు, సూర్యుడు వస్తే మేఘాలన్నీ కూడా మబ్బులు ఎలా తొలగిపోతాయో అదేవిధంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అందుకని ప్రతి వ్యక్తి కూడా వేద వైదిక జీవనం కావాలి, గురు మార్గదర్శనంలో నడవాలి. అలా నడిచిన రోజే ఈ బృహత్ అనేటువంటిది, బృహత్తమైనటువంటి ఉపనిషత్తు మనకు అర్థమవుతుంది. ఆరణ్యకం అన్నారు. ఆరణ్యకం అంటే అరణ్యాల్లో వానప్రస్థులు, సన్యాసులు చదివేటటువంటిది బృహదారణ్యకం. మామూలు గృహస్థులకు చెప్పేటటువంటిది కాదు. సన్యాసిది సన్యాసిభ్య అన్నారు. సన్యాసులు అంటే వానప్రస్థులు, సన్యాసులు వాళ్ళు అరణ్యాల్లో ఈ విద్యని అభ్యసిస్తారట. వారి యొక్క గృహస్థాశ్రమం నుంచి ఎదిగిన తర్వాత అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి ఆ బ్రహ్మ విద్యని గ్రహించడానికి వారు ఆ సమయాన్ని వెచ్చించి బృహదారణ్యకం అన్నారు దాన్ని. అందుకనే శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ఈ బృహదారణ్య ఉపనిషత్తు మరొక పేరు వాజసనేయి అని పేరు. శుక్ల యజుర్వేదానికి వాజసనేయి. వాజసనేయి అంటే యాజ్ఞవల్క్యుడికి మరొక పేరు వాజసనేయ. ఎందుకు ఆయనకి ఈ రెండు పేర్లు వచ్చినాయంటే, యాజ్ఞవల్క్య అంటే యజ్ఞం సదా వస్త్రముగా ధరించిన వాడు యాజ్ఞవల్క్యుడు అన్నాడు. వల్క్యం అంటే వస్త్రం, వల్క్యం అంటే వస్త్రం. యాజ్ఞవల్క్యం అంటే యజ్ఞం, సదా ఎల్లప్పుడూ యజ్ఞాలు చేస్తూ ఉంటాడు ఆయన, అందరి చేత చేయిస్తూ ఉంటాడట. ఇలా వచ్చుకుంటాడు ముందు, యజ్ఞాలు చేస్తూ ఉంటాడు సదా అన్నాడు. మనం సదా వస్త్రం కట్టుకుంటున్నాం చూడండి, సదా వస్త్రం, ఎప్పుడూ వస్త్రాన్ని ధరిస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడూ యజ్ఞాలు చేస్తూనే ఉంటాడట. అందుకని యాజ్ఞవల్క్యుడు అని పేరు. ఆ యాజ్ఞవల్క్యుడు ఆయన ఒక స్మృతి గ్రంథాన్ని కూడా రాశారు, యాజ్ఞవల్క్య స్మృతి అని పేరు. ఆ యాజ్ఞవల్క్యుడికి మరొక పేరు వాజసనేయ అని పేరు. తాను చదివినటువంటి ఈ యజుర్వేదాన్ని, కృష్ణ యజుర్వేదాన్ని తిరిగి తన గురువు గారికి ఇవ్వవలసి వచ్చింది ఒక సందర్భంలో. అదంతా పెద్ద కథ, ఆ కథలోకి నేను వెళ్ళడం లేదు. తను నేర్చుకున్న బ్రహ్మ విద్యనంతా కూడా అన్ని విద్యలు మళ్ళీ గురువు గారికి ఇవ్వవలసి వచ్చింది. గురువు గారు ఇచ్చేయమన్నారు. నాకు ఇచ్చేసి నువ్వు చదువుకున్నదంతా అన్నాడు. నీలో అహంకారం పెరిగింది, గర్వం వచ్చింది నీకు, కనుక నాకు ఇచ్చేసేయమన్నాడు. అంటే గురువు గారి దగ్గర చదువుకున్నదంతా కూడా తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఇంకా ఆయన దగ్గర ఏముంది? ఏమీ లేదు, విద్యే లేదు. మళ్ళీ తపస్సు చేసి గాయత్రి జపం చేసి సూర్యుడిని ఉపాసించి ఆ సూర్యుడు అనుగ్రహం పొంది సూర్యుడు ప్రత్యక్షమైతే సూర్యుడు అడిగాడు, నీకేం కావాలి నాయన అన్నాడు. నాకు మళ్ళీ, ఆయనే కదండి మొదట నేర్చుకుంది భగవంతుడి దగ్గర,
నా కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, నేను ఈ యొక్క బ్రహ్మ విద్యని మొదట ఆ సూర్య భగవానుడికి ఇచ్చాను అని చెప్పి 4వ అధ్యాయంలో చెప్పాడు. కనుక సూర్యుడిని ఉపాసించి యాజ్ఞవల్కుడు మరలా నాకు ఈ యొక్క బ్రహ్మ విద్యని వేదాన్ని నేర్పవలసినది అంటే నీకు శుక్ల యజుర్వేదం నేర్పుతాను అన్నాడు సూర్య భగవానుడు. మరి ఒక కండిషన్, నేను ఎప్పుడు ఒకచోట కూర్చొని చెప్పలేను, నీకు చెట్టు కింద కూర్చొని చెప్పలేను, అందరి గురువులాగా నేను సప్తాశ్వర అనుమారుణ్ణి ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాను 24 గంటలు, మరి ఎలా చెప్పేది నీకు అన్నాడు. మీతో పాటు నేను వస్తాను వెనకాలన్నాడు యాజ్ఞవల్కుడు. మీరు ఎక్కడికి వెళ్తే మీతో పాటే వస్తానన్నాడు. సూర్యుడు అతి వేగంగా తిరుగుతూ ఉన్నాడు, ఆయనతో పాటు యాజ్ఞవల్కుడు వెళుతూ చదువుకున్నాడు. శుక్ల యజుర్వేదాన్నంతా అధ్యయనం చేశాడు. వాజం అంటే అన్నం, సనోతి దదాతి ఇది వాజసని. సూర్య భగవానుడికి పేరు వాజసని. వాజం అంటే అన్నం. సూర్యుడు భగవానుడి వల్లనే కదా మనకు అన్నం వస్తున్నది, అది తెలుసు కదా. సూర్య భగవానుడు ఆ యొక్క సముద్రంలో నుంచి నీరుని స్వీకరించి వర్ష రూపంలో ఆ నీటిని కురిపిస్తే ఆ వర్షం వల్ల మనకు ధాన్యం లభిస్తున్నది, అన్నం వస్తున్నది. అన్నం తినడం వల్లనే మనందరం ప్రాణధారులమై ఉన్నాం ఇక్కడ. కనుక ఆయనకి సూర్య భగవానుడికి వాజసనిహి అని పేరు. వాజసనిహి దగ్గర నేర్చుకున్నాడు కనుక వాజసనేయ అని పేరు యాజ్ఞవల్కుడికి. వాజసనేయుడి నుంచి వచ్చినది కనుక ఈ బృహదారణ్యక ఉపనిషత్తుకి వాజసనేయ ఉపనిషత్తుని వాజసనేయ సంహిత, వాజసని సంహిత అని పేరు ఈ బృహదారణ్యక ఉపనిషత్తుకి. ఇంత కథ ఉంది దీని వెనకాల. ఈ బృహదారణ్యక ఉపనిషత్తుని 3 కాండాలుగా విభజించారు. ఈ బృహదారణ్యక ఉపనిషత్తుకి శంకరాచార్యుల వారు అత్యద్భుతమైనటువంటి భాష్యాన్ని వ్రాస్తే ఆ భాష్యానికి వార్తిక రూపంలో సురేశ్వరాచార్యులు వారి శిష్యుడైనటువంటి శంకరాచార్యులు శిష్యులు సురేశ్వరాచార్యులు వార్తికం రాశారు. ఒక్క సంబంధ భాష్యానికి 1000 శ్లోకాలు రాశారు. 2 పెద్ద దిండులాగా ఉంటాయండి పుస్తకాలు, అవి ఎత్తడం కూడా కష్టం. కొన్ని వేల శ్లోకాలు రాశారు. శంకరాచార్యులు గారు రాసినటువంటి భాష్యానికి శ్లోక రూపంలో సురేశ్వరాచార్యుల వారు బృహదారణ్యక వార్తికం అని రాశారు, తైత్తిరీయ వార్తికం రాశారు. ఈ యొక్క బృహదారణ్యకమే 2 విధంగా ఉంటుంది. మాధ్యందిన శాఖ, కాణ్వ శాఖ అని. ఆ శాఖల్లో ఒక శాఖ కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ అని మనం ఒక శాఖ చదువుతున్నాం. ఈ శాఖలో కూడా ఈ వాజసనేయ సంహిత బృహదారణ్యక ఉపనిషత్తు 3 కాండాలుగా చెప్పబడింది. మొదటిది మధుకాండం అంటారు, 2 మునికాండం, 3 ఖిలకాండం. మధుకాండం, మునికాండం, ఖిలకాండం. మధుకాండం శ్రవణ ప్రధానమైనటువంటిది. ఉపదేశ ప్రధానమైనటువంటిది మధుకాండం. ఇప్పుడు మనం వినబోయేటటువంటిది మైత్రేయి బ్రాహ్మణం. అందులో మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం వస్తుంది మధుకాండంలో. మధుకాండంలో 2 అధ్యాయాలు, మునికాండంలో 2 అధ్యాయాలు, ఖిలకాండంలో 2 అధ్యాయాలు, మొత్తం 6 అధ్యాయాలు. మధుకాండం ఉపదేశ ప్రధానం అయితే మునికాండం ఉపపత్తి ప్రధానం అన్నారు. లాజిక్, రీజనింగ్ ఉపపత్తి ప్రధానం. ఖిలకాండం ఉపాసనా ప్రధానం అన్నారు. సిస్టమాటికల్లీ అరేంజ్, అంత సిస్టమాటిక్ అండి. మన వైదిక ఈ యొక్క సాహిత్యంలో మనం చదివేటటువంటిదంతా కూడా ఈ శాస్త్రం చాలా పద్ధతిగా చెప్పబడినటువంటి
మధుకాండం, మునికాండం. మునికాండం అని పేరు ఎందుకు వచ్చిందంటే యాజ్ఞవల్కుల వారు అక్కడ ఎక్కువగా సంభాషణ, అనేక మంది శిష్యులు వచ్చి యాజ్ఞవల్కుల వారి దగ్గర చదువుతారు కనుక మునికాండం అని పేరు వచ్చింది మధ్యలో. అని ఉపపత్తి కాండం అంతా లాజిక్, తర్క ప్రధాన కాండం. ఈ మధుకాండంలో మనం చదవబోయేటటువంటిది మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం. మధుకాండంలో 2వ అధ్యాయం. మొదటి కాండంలో 2 అధ్యాయాలు కదా, ఆ 2వ అధ్యాయంలో వస్తుంది ఈ మైత్రేయి బ్రాహ్మణం. అత్యంత ప్రసిద్ధమైనటువంటి సంవాదం. మైత్రేయి యాజ్ఞవల్కుని పత్ని, ఆయన భార్య మైత్రేయి. బ్రహ్మవాది. ఆ యాజ్ఞవల్కుడు ఆ బృహదారణ్య ఉపనిషత్తులో అంతా ఆయనే ఎక్కువగా వస్తారు. అత్యంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞాన సంపన్నుడు ఆ యాజ్ఞవల్కుడు. ఆయనకు సరిసమానంగా ఆ బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరూ లేరు అక్కడ. అంతటి గొప్పవాడు యాజ్ఞవల్కుడు. మేధావి, జ్ఞాన సంపన్నుడు. ఆయన్ని స్మరిస్తేనే చాలు మనలో ఉన్న అజ్ఞానమే పోతుంది. కనుక మహానుభావుడి జ్ఞాన సంపన్నుని మనం వారిని తలుచుకుంటేనే చాలు మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. మైత్రేయి యాజ్ఞవల్కుడి పత్ని, కానీ ఎప్పుడూ కూడా ఆత్మ విషయాన్ని చింతిస్తూ ఉంటుంది. బ్రహ్మవాదిని కదా. యాజ్ఞవల్కుడిని వివాహం చేసుకున్నదే కారణం ఆయన జ్ఞాని అని వివాహం చేసుకున్నది. ఈయన దగ్గర నేను చదువుకోవాలి. ఆవిడ గార్గి యొక్క శిష్యురాలు మైత్రేయి మొదట. చాలామంది గార్గి కూడా యాజ్ఞవల్కుడి పత్ని అనుకుంటున్నారు తెలియక. గార్గి యాజ్ఞవల్కుడి పత్ని కాదు. గార్గి మరొక బ్రహ్మవాది. స్త్రీలందరూ కూడా జ్ఞానం ఉన్నారనడానికి ఉదాహరణ అన్నమాట మైత్రేయి, గార్గి అని. యాజ్ఞవల్కుడికి 2 పత్నులు, కాత్యాయని, మైత్రేయి. మైత్రేయి గార్గి దగ్గర చదువుతున్నప్పుడు బ్రహ్మ విద్యని యాజ్ఞవల్కుడి గురించి విన్నది. ఈయన చాలా జ్ఞాన సంపన్నుడు, బ్రహ్మ విద్యలో ఆరితేరిన వాడు. వీరి దగ్గర నేను బ్రహ్మ విద్యను చదవాలి అనేటువంటి కోరికని గార్గి దగ్గర వెల్లడించింది మైత్రేయి. ముందు ఆయనకు సేవ చెయ్యమ్మా, నువ్వు వెళ్ళి ఆయన అనుగ్రహిస్తే వివాహం చేసుకోండి, ఆయనకు సేవ చెయ్యి. పత్నిగా కావాలని వివాహం చేసుకోవాలి. ఆవిడ వారి నుంచి జ్ఞానం పొందాలని చెప్పి వివాహం చేసుకుంది. యాజ్ఞవల్కుడు పత్నిగా స్వీకరించిన తర్వాత యాజ్ఞవల్కుడు చివరలో మైత్రేయిని పిలిచి, ఓ మైత్రేయి అన్నాడు. బ్రహ్మవాదిని కదా, బ్రహ్మ విషయాన్ని చింతిస్తున్నప్పుడు మైత్రేయి అంటే చాలా ప్రీతి యాజ్ఞవల్కుడి. కాత్యాయని ఎప్పుడు గృహకృత్యాలు, వంటింట్లోనే ఉంటుంది. ఎప్పుడు వచ్చే వారందరికీ భోజనాలు పెట్టడం, ఇలా గృహకృత్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు మైత్రేయి మాత్రం ఎప్పుడు వేద అధ్యయనంలో ఉండేది. ఒకరోజు యాజ్ఞవల్కుల వారు మైత్రేయిని పిలిచి, ఓ మైత్రేయి, నేను నాకున్నటువంటి ఆస్తిపాస్తులు మీ ఇద్దరికి, కాత్యాయనికి నీకు విభజించి ఇచ్చి నేను నా యొక్క సంబంధాన్ని అంటే తెగతెంపులు చేసుకోదలుచుకున్నాను అంటాడు. తెగతెంపులు అంటే ఏమిటి? నేను సన్యాసం తీసుకోదలుచుకున్నాను, ఇంకా గృహస్థాశ్రమం నా బాధ్యతలన్నీ అయిపోయినాయి, నేను సన్యాసం తీసుకోవాలి. జ్ఞాని విద్వత్ సన్యాసం తీసుకోబోతున్నాడు. నేను విద్వత్ సన్యాసం తీసుకోబోతున్నాను కనుక ఇప్పుడు నేను సన్యాసం తీసుకుంటే మీ ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉండదు కనుక నీకు కాత్యాయనికి నాకున్నటువంటి ఇద్దరికి పంచి పెడతాను అన్నాడు.
అంటే మైత్రి అడిగింది, మీరు ఇచ్చేటటువంటి ధనంతో నేను ఆనందాన్ని పొందగలనా అని అడిగింది మైత్రి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనం మొత్తాన్ని కూడా మీరు ఇచ్చినప్పటికీ కూడా నేను ఆనందాన్ని పొందగలనా అని అడిగితే, లేదమ్మా ఆనందాన్ని పొందలేవు అన్నాడు. అది అసాధ్యం అన్నాడు. నేనిచ్చిన ధనమే కదా, ఆయన దగ్గర ఏం ధనం ఉంటుందండి, ఏదో ఉన్నది కొంచెం ఇచ్చినా కూడా దానివల్ల నీకు ఆనంద ప్రాప్తి రాదు. ఈ ప్రపంచంలో ఉన్నది మొత్తం కూడా నువ్వు పొందినా కూడా నీకు ఆనంద ప్రాప్తి రాదు అన్నాడు. అప్పుడు మైత్రి అడిగింది, మరి నాకెందుకండి అవన్నీ, ఆనందాన్ని ఇవ్వనప్పుడు నాకెందుకు, ఇవన్నీ వదిలిపెట్టి మీరు దేనికోసం అయితే వెళుతున్నారో, ఏ సుఖాన్ని ఆశించి, ఏ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన దాన్ని ఆశించి వెళుతున్నారో అదే నాకు ఇవ్వండి అన్నది మైత్రి. అదే నాకు ఇవ్వండి. అప్పుడు యాజ్ఞవల్క్య వారు చాలా సంతోషించి, చాలా సంతోషం మైత్రి, నువ్వు ఇలా కోరుకోవడం ఎంతో విశిష్టమైనటువంటిది, నీకు తప్పకుండా నీ కోరుకున్నది నేను ఇస్తాను అన్నాడు. ఏమిటది? ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. కనుక మైత్రేయిలో వైరాగ్యం ఉన్నది. వైరాగ్యం కావాలి. ఏ క్షణాన్నైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడికే మోక్షం వస్తుంది. మనకున్నటువంటి ఆస్తులు పాస్తులు, ఈ శరీర అభిమానం, గృహ అభిమానం, పుత్ర పుత్రి అభిమానం, ప్రతి దాని మీద మనం అభిమానాన్ని వదిలిపెట్టిన రోజే, వైరాగ్యం వచ్చిన రోజే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. కనుక మైత్రి అధికారి, వైరాగ్యం ఉన్నది, ఆవిడ జిజ్ఞాస ఉన్నది. అటువంటి వారికి బోధించడమే గురువు కర్తవ్యం. అందుకని యాజ్ఞవల్క్యుల వారు బ్రహ్మ విద్యని మైత్రేయికి బోధించబోతున్నారు. మన యొక్క ఉపనిషత్తులన్నీ కూడా సంవాద రూపంలో ఉంటాయి. డైలాగ్ ఫామ్ అంటారు. సంవాదం అంటే అర్జున కృష్ణ సంవాదం, నారద సనత్కుమార సంవాదం, నారదుడు అన్ని శాస్త్రాలు చదువుకొని కూడా దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు సనత్కుమారుడి దగ్గరికి వెళితే, నాయన చదవవలసే చదివావా అన్నాడు. అన్నీ చదివావు కానీ చదవవలసినటువంటి బ్రహ్మ విద్య చదివావా అంటే, అది తప్ప అన్నీ చదివానండి అన్నాడు. అట్లయితే బ్రహ్మ విద్య నేర్పుతానన్నాడు. కనుక గురు శిష్య సంవాదం. ఇక్కడ యాజ్ఞవల్కుడు గురువు, మైత్రేయి శిష్యురాలు. భర్త గురువు, భార్య శిష్యురాలు. తైత్రీయోపనిషత్తులో తండ్రి గురువు అయితే వరుణ భృగుర్వై వారుణి. భృగు కొడుకు, పుత్రుడు శిష్యుడు. శౌనక ఉద్దాలక గురు శిష్యుడు. తండ్రి పుత్రులు గురు శిష్యులు. ఆ రోజుల్లో అంటే తండ్రి జ్ఞాని అయి ఉండేవాడు అని అర్థం. అలా తల్లిదండ్రులే బోధించేవాళ్ళు. పితృపుత్ర పరంపర అంట. పితృపుత్ర పరంపర అంట. అదే గురు శిష్య సన్యాసి పరంపరలో గురు శిష్య పరంపర. ఈ విధంగా సంవాద రూపంలో వచ్చేటటువంటివి మన యొక్క ఈ యొక్క బ్రహ్మ విద్య అంతా కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే సంవాదం కావాలి, వాదం కాదు కావాల్సింది. చిన్మయానంద స్వాములు వారు చెప్తుంటారు, ఆర్గ్యుమెంట్ ఆల్వేస్ క్రియేట్ హీట్ అంటారు. లైట్ ఎన్లైటన్మెంట్ రాదు, హీట్ ఇట్ ప్రొడ్యూస్ అన్నారు. ఆర్గ్యుమెంట్స్ చేసే వాళ్ళకి జ్ఞానం రాదండి.
విద్యను అభ్యసించేవాడు ఆర్గ్యుమెంట్ చేయడు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, నిండుకుండా తొణగదు. తైత్రీయోపనిషత్తులో గురువుగారు చెప్తారు శిష్యుడికి, గురుకులంలో చదివి వెళ్ళేటప్పుడు, నాయన అనూక్షా ధర్మకామాసు యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏ తత్ర బ్రాహ్మణా సంవర్షిణః అని చెప్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నువ్వు నోరు మెదలకుండా కూర్చొని వాళ్ళు మాట్లాడేది విను, అంతేకాని నువ్వు వెళ్ళి నీకు తెలిసిన టాప్ నాలెడ్జ్ని అక్కడ ప్రదర్శించలేకపోయి అన్నాడు. అందుకని జ్ఞానుల సమక్షంలో, సన్యాసులు సాధువుల సమక్షంలో వారు అగ్నితో సమానం. ఆ అగ్ని దగ్గరికి మనం వెళ్ళామంటే ఆ సమీపంలో మనం పవిత్రం అయిపోతాం. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం భస్మసాత్ కురుతే అర్జున అన్నాడు. జ్ఞానాన్ని మించినటువంటి అగ్ని మరొకటి లేదండి ప్రపంచంలో. అందుకని కాషాయ వస్త్రం అగ్నితో సమానం. ఈ రంగు దేనికి ధరిస్తున్నాం? అగ్నితో సమానం. అగ్ని రంగు ఇది. అగ్ని పవిత్రం, అన్నిటినీ పవిత్రం చేస్తుంది. అటువంటి అగ్ని సదృశమైనటువంటి ఈ యొక్క సన్యాసి పరంపర మన సమాజంలో ఉండడం వలన ఈ రోజుకి, ఆ జ్ఞానులు ఉండడం వలన ఈ రోజుకి ఈ ధర్మం రక్షింపబడుతోంది. సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు ఉంటేనే ఈ ధర్మం నిలుస్తుంది. కనుక గృహస్థాశ్రమ ధర్మం కూడా చాలా ముఖ్యం. వాళ్ళు సమాజానికి స్తంభం లాంటి వాళ్ళు. వానప్రస్థాశ్రమానికి, సన్యాసాశ్రమానికి, బ్రహ్మచర్యాశ్రమానికి వాళ్ళే ఆధారం. కనుక అన్ని ఆశ్రమాలు కూడా చాలా ముఖ్యం. కనుక మన ఆశ్రమంలో ఉంటూ మన వర్ణంలో ఏ ఏ ధర్మాలు మనం చేయాలో చేస్తూ వాటిని అనుసరించడానికి మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ భగవంతుడు మనకు అన్ని సన్మార్గాల్లో మనల్ని ప్రయాణించడానికి అనుకూలంగా సహాయపడతాడు. కనుక ఈ విషయాన్ని, సంవాదాన్ని రేపు మనం తిరిగి ప్రారంభిస్తాం. మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదం. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.